కాసేపట్లో సెక్రటేరియట్లో సీఎం రేవంత్ కీలక రివ్యూ చేయనున్నారు. విద్యుత్ శాఖతో పాటు వేసవిలో తాగునీటి అవసరాలపై సంబంధిత అధికారులతో సీఎం సమీక్ష జరపనున్నారు. సమ్మర్ సీజన్లో కరెంటు వినియోగం పెరగడంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి భారీగా కరెంటు వినియోగం పెరిగింది. దీంతో ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేస్తోంది ప్రభుత్వం. సమ్మర్లో రైతులకు సమస్యలు రాకుండా విద్యుత్ ఇవ్వాలని అధికారులకు సూచించనున్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అధికారులను అప్రమత్తం చేయనున్నారు సీఎం. సీఎం రివ్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కరెంటుకు సంబంధించి తర్వాత తాగునీటి అవసరాలకు సంబంధించి ఈ కరెంటు వినియోగము తాగునీటి అవసరాలకు సంబంధించి ఇవాళ ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా పవర్ విషయానికి వస్తే ఇప్పటికే గత 10 ఏళ్ల కాలంలో లేని విధంగా ఈసారి ఈ కరెంటు వినియోగం అనేది బాగా పెరిగింది. అయితే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అయితే మనకు ఈ ఫిబ్రవరి నుంచి చూస్తేనే మనకు ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలల్లో కూడా మనకు ఈ గత సంవత్సరం పోల్చుకుంటే ఈసారి ఈ వినియోగం అనేది బాగా పెరిగింది. అయినా సరే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ కరెంటు విషయంలో ఎలాంటి కోతలు లేకుండా అన్ని జాగ్రత్తలు అయితే ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఏదైతే ఎక్కువగా వినియోగం ఉంటుందో ఆ వినియోగానికి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తగా అధికారులను అప్రమత్తం చేశారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇవాళ ఈ కొన్ని రోజుల నుంచి ఎక్కువగా ఎండలు పెరిగిపోవడం, ఈ కరెంటు వినియోగము దానికి అనుగుణంగానే కరెంటు వినియోగం కూడా బాగా పెరగడము, దీనివల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ముందస్తుగా అధికారులను అప్రమత్తం చేసే విధంగా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఈ కరెంటు వినియోగంలో విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఇంకా ఏం చేయాలి. ఇప్పుడు ఏప్రిల్, మే 2 నెలలు కూడా ఎండలు బాగా కొడతాయి కాబట్టి ఈ వినియోగం అనేది కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సో మీ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి అనే దానిపైన ఇవాళ ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి వాళ్ళ నుండి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. పలు కీలకమైనటువంటి సూచనలు కూడా అధికారులకు చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే 2-3 సార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, కరెంటు విషయంలో ఏదైతే ఈ ఎల్సీల పేరుతో కోతలు పెట్టి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బద్నాం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. సో అలాంటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ 2 నెలలు కూడా ఎండలు బాగా కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్సీల పేరుతోని కొంతమంది కావాలని కుట్ర చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఎల్సీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ తర్వాత ఏ ఎమర్జెన్సీ కేసుల విషయంలో ఎట్లాంటి ఎల్సీలు ఇస్తున్నారు, దానికి సంబంధించి ఎట్లా రికార్డు నమోదు చేస్తూ ఉన్నారు, ఇంకా ముందస్తు కూడా ఎట్లా ఎల్సీలు ఇవ్వాలి, ఎట్లా ముందస్తు నమోదు చేసుకోవాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేసే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా రైతుల విషయానికి వస్తే ఈ రైతుల విషయంలో ఈ కరెంటు వినియోగం పెరిగిందనే ఉద్దేశంతో రైతులకు ఎలాంటి కోతలు పెట్టొద్దు, రైతులకు ఇబ్బంది ఎక్కడ కూడా రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనే చర్చ కూడా ఇవాళ ఈ సమీక్ష సమావేశంలో వచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మనకి తాగునీటి అవసరాల విషయానికి వస్తే ఇప్పటికే అధికారులు అయితే చెప్తా ఉన్నారు, ఈ సమ్మర్ సీజన్లో కూడా మనకు తాగునీటి అవసరాలకు సంబంధించి దానికంటే మించి అవసరాలకు మించి మనకు స్టోరేజ్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కానీ ముందస్తు జాగ్రత్తగానే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎంత స్టోరేజ్ ఉంది, సో మనకు గ్రామీణ ప్రాంతాలకు ఎంత అవసరం ఉంటుంది, పట్టణ ప్రాంతాలకు ఎంత అవసరం ఉంటుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ తాగునీటి అవసరాల కోసము రాష్ట్ర ప్రజలకు ఎంత అవసరము, ఎంత స్టోరేజ్ ఉంది, ఎట్లాంటి వినియోగం, మరి ఎట్లా వినియోగం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అధికారులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఈ వాటర్కు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 140 కోట్లు దీనికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసింది. అయితే జిల్లా స్థాయిలో ఈ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ఎక్కడ కూడా ఈ తాగునీటి విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే అప్రమత్తమై దానికి సంబంధించి వీలైనంత తొందరలో అక్కడ ఈ తాగునీటి సమస్యను ఎంబడికప్పుడు సొల్యూషన్ చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే సిఎస్ శాంతికుమారి చాలాసార్లు సమీక్ష నిర్వహించి పలు సూచనలు కూడా జిల్లా స్థాయి అధికారులకు చేశారు. అయితే ఇవాళ
సీఎం అధ్యక్షన మళ్ళీ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష జరుగుతుంది కాబట్టి ఈ సమీక్షలు కూడా మనకి ఇప్పటికే చూస్తున్నాము. పక్క రాష్ట్రం ఉన్నటువంటి కర్ణాటక బెంగళూరులో వాటర్ సమస్య అనేది బాగా ఏర్పడింది కాబట్టి సో మనకు అట్లాంటి ఏ సమస్య కూడా రాదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయినా సరే అప్రమత్తంగా ఉండే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా ఇవాళ ఈ ఏదైతే ఈ తాగునీటి సమస్య ఉంటుందో దానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తాము, ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ నీటి విషయంలో పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో చాలామంది కూడా కొంత మంచినీటిని కూడా వేస్టేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి 2 శాఖలకు సంబంధించిన సమీక్ష ఇవాళ జరగబోతుంది. ఈ 2 శాఖలకు సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి సూచనలు అయితే చేసే అవకాశం కనబడుతుంది. చంద్రిక.